మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో సురక్ష ప్యాలెస్ దగ్గర భారీ ఎత్తున మెగా అభిమానులు గ్యాదర్ అయ్యారు. దీనికి ప్రధాన కారణం 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే దీనిలో భాగంగా ఆల్ ఇండియా యువత చిరంజీవి యువత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో మెగా అభిమానులందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ సురక్ష ప్యాలెస్ దగ్గర మీటింగ్ అయితే జరుగుతుంది. 24 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి మెగా అభిమాని సంఘీభావం తెలపాలి, ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నారు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి సభ్యులైతే ఉన్నారు. మాగాపు దైవం గారు ఉన్నారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి. చెప్పండి దైవం గారు, ఏంటి ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? పిఠాపురం మండలం పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి స్వామినాథ్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకున్నామండి. అంటే రాబోయే రోజుల్లో మా పథకాలు ప్లస్ వాటర్లో బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము గ్యాదర్ చేసి తీసుకురావడానికి, మరియు నిన్న మీరు చూసుకుంటే శుక్రవారం నాడు 2 కోట్ల రూపాయలు గోల్డ్ దొరికింది. అలాంటి పథకాలు వాళ్ళు ఏమన్నా సరే ఇచ్చినా సరే అవన్నీ ఆపడానికి మేము ఆత్మీయంగా కలుసుకొని సమావేశం పెట్టుకోవడం జరిగింది. ప్లస్ ఓటింగ్ బయట నుంచి ఎంతమైతే ఉన్నారో అందరినీ తీసుకొచ్చి ప్రతి ఓటు పోలేలా చూసి అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరుతున్నాం. ఇటు ముద్రగడ పద్మనాభం గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు పెట్టనాను, ఆయన ఓడిపోవడమే నా జయం, నా పేరు కూడా మార్చుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత నా ఓడకపోతే కనుక నా పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఆయన స్వచ్ఛందంగానే ప్రకటించారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? దాని మీద నేను స్పందించే కంటే వాళ్ళ అమ్మాయి క్రాంతి గారు నేను స్పందించారు. ఆవిడ పెట్టిన వీడియో జస్ట్ 5 నిమిషాల్లో 2 లక్షల మంది వ్యూవర్స్ చూడటమే కాకుండా ఫేస్బుక్ యూట్యూబ్ని రాక్ చేసింది. అమ్మాయే చెప్పింది మా నాన్నగారిని వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారని. కాబట్టి దాన్ని నేను స్పందించక్కర్లేదు. ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారంటే ఆడపిల్లలు అందరూ మనం ఎంత గౌరవంగా చూస్తాం. అలాంటిది ఆయన ఆ అమ్మాయికి పెళ్లి చేసాం మా ప్రాపర్టీ కాదన్నారు. కాబట్టి ఆయన స్థితి అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. పుట్టింటి ఆడపిల్ల మనకి ఎప్పుడు మన ఆడపిల్ల కింద లెక్క, మన ఆడబడుచు. అలాంటి ఆవిడ చెప్పింది. ఆవిడ వాళ్ళ తండ్రి గారు ఏమంటున్నారు, జనసేన వాళ్ళు చెప్పిస్తున్నారు ఆవిడ నా ప్రాపర్టీ కాదంటున్నారు. సో దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వాళ్ళు ఎంత నీచంగా దిగబడుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చెప్పండి, పిఠాపురం వాసిగా మీరు ఒక కాలేజీ కూడా నడుపుతున్నారు. అయితే ప్రజల స్పందన మీకు బాగా తెలుసు. ఇక్కడ ప్రజల స్పందన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే 2024 ఎలక్షన్ ముందు వరకు పిఠాపురం నియోజకవర్గం అంటే ఎవరికి తెలియదండి. ఇప్పుడు దేశం అంతా పిఠాపురం వైపు చూస్తుంది. 2024 పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో నెక్కిన తర్వాత అభివృద్ధిని ప్రపంచం అంతా చూస్తుందని మేము సగవిధంగా గర్వంగా చెప్తాం. అంతేకాకుండా ఇక్కడ మెజార్టీ విషయంలో కూడా మేము చాలా 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 ఆశతో ఉన్నాము. 1,00,000 ఓట్ల కంటే అత్యధిక మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు? అభివృద్ధి గురించి ఆల్రెడీ తెలిసిపోయింది సార్. ఫస్ట్ టెంపుల్ సిటీ కింద మేము అనౌన్స్ చేసాం. అది కాకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం కనీవిని లేని విధంగా ఉంటుందని మేము చాలా బాగా నమ్ముతున్నాము. ఈ పథకానికి మాకు ఇన్కమ్ ఎలా వస్తుందంటే మేము ఆదాయాన్ని పెంచుతున్నాం. ఆదాయాన్ని పెంచి ప్రతి యువతకి కూడా ఉపాధి కల్పించడానికి చూస్తున్నాము. దానికి సంబంధించిన ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయకుండానే చేసాం. ప్రపంచ చరిత్రలో నామినేషన్కి స్వచ్ఛందంగా ఎంతమంది నాయకులు రావడం అనేది ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గానికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు 1,00,000 కంటే ఎక్కువ రావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.